రేచల్ తాడిపర్తి, మీరు క్షమాపణ చెప్పాలి అని జాన్ వెస్లీ బ్రదర్ అపాలజీ చెప్పాలి అన్నారు. ఓకే, చూద్దాం మనం నేను క్లియర్గా చెప్తున్నా. ఓకే, మనం ఇన్ఫర్మేషన్ ముందు షేర్ చేస్తాం. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది వస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. జేసీహెచ్ఎం క్రిస్టఫర్ పాస్టర్, నమ్మే వార్త కాదులే అన్న, మీరు కూడా నమ్మకండి, మీ విశ్వసనీయతకు అబాస్పాలు చేయడానికి ఇలాంటి వార్తలు అందిస్తున్నారు. అట్లా ఇచ్చేది ఉంటే మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అంటే అది కరెక్టో తప్పో తర్వాత ముచ్చట, కానీ ఇక నమ్మొద్దు అయితే వాళ్ళు చెప్పేది ఏది నమ్మొద్దు. సగం నమ్ముడు ఉండదు కదా, ఒకటి నమ్మి ఒకటి నమ్మకుండా ఉండదు కదా. దే ఆర్ ట్రయింగ్ టు ఇరిటేట్ యూ బ్రదర్. మీరు మీతో మాట్లాడుతుంటే బ్రదర్ టైప్ చేస్తున్నాడు. వీఆర్ రీకన్ఫర్మింగ్ ఎవ్రీథింగ్ మెనీ టైమ్స్ అండ్ సెండింగ్ యూ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ స్టిల్ ఇన్ పెండింగ్. వీఆర్ నాట్ సెండింగ్ యూ ఎవ్రీథింగ్ టు అవాయిడ్ కాంట్రవర్సీ. ఇంకా చాలా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరు చంపినరు ఏంటిది ఆ యొక్క మొత్తం పేర్లు బయట పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అన్ని ఒకటేసారి చెప్తే ప్రజలు తట్టుకోలేరు, ఆ కాంట్రవర్సీస్ని అవన్నీ వీళ్ళు కూడా ఉంటారా ఇట్లా కూడా చేస్తారా అని అనుకుంటారు. కాబట్టి అన్ని ఒకటేసారి చెప్తలేమో అని అంటున్నాడు. ఓకే, ఓకే, సో ఓకే బ్రదర్, మీ ముందరనే కొడుతున్నా, కాకపోతే నేను ఆయన పేరు షేర్ చేస్తలేను. ఓకే, ఓకే బ్రదర్, కీప్ సెండింగ్ ఎట్ యువర్ కన్వీనియన్స్. ఓకే, అండ్ మేక్ సెన్స్. అర్థమైందా? నేనైతే క్రియేట్ చేస్తలేను కదా, నేనేమి నా సొంత క్రియేషన్ కాదు కదా. రాని వాస్తవాలు రాని బయటకు వస్తాయి, రాని. నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా, ఇంకా నాకు నమ్మకం పోతుందా ఉంటుందా అన్నట్టు. నమ్మకపోతే ఏది నమ్మొద్దు, గతంలో చెప్పింది కూడా నమ్మొద్దు, రైట్? చిన్న జీఆర్ అన్నది కూడా నమ్మొద్దు. ఇక అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక్క సోర్స్ నుంచి వచ్చింది కదా. స్టార్టింగ్ నుంచి నేను చెప్తుంది ఆయన చెప్పింది ఆల్రెడీ చెప్పిన కదా. నేను అలాగ మసాలా కానీ ఉన్నట్టు చదువుతున్నా కదా. ఒక్క విషయం నమ్మకపోతే ఏది నమ్మొద్దు. నేనేమంటున్నా, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్ అనిపిస్తేనే షేర్ చేస్తున్నా. అంత అక్యురేట్ డీటెయిల్స్గా, అంత గొడ్డలి పోట్లు వెయిట్లు అన్నీ చెప్తున్నప్పుడు మోస్ట్లీ అది కరెక్టే ఉంటుంది. ఎక్కడో వాళ్ళకు వచ్చిన సోర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఆ ఇన్ఫర్మేషన్లో 1-2% కరెక్ట్ ఉండకపోవచ్చు వేరే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంత ఇప్పుడు ఆయన దగ్గర కూడా ఉండదు కదా ఇన్ఫర్మేషన్. ఆయన కూడా 10 మందితో మాట్లాడితేనే కదా వచ్చేది, రైట్? సో ఆ చెప్పేటోడు ఆయన కూడా కరెక్ట్ చెప్పిండో లేదో తెలియదు కదా. కాబట్టి నేనేమంటున్నా, బ్లైండ్ రూల్, గుడ్డి రూల్ ఏంటంటే ఆ బ్రదర్ చెప్తున్న సోర్స్లో అట్లీస్ట్ ఒక 70% అనేది కరెక్ట్ ఉండి ఉంటుందని నేను నమ్ముతున్నా. కాబట్టి ఇక 30% గురించి 30% కరెక్ట్ ఉంటుందో లేదో అని చెప్పి ఆ 70% ఇన్ఫర్మేషన్ కూడా మనకు తీసుకోవద్దా? ఇప్పుడు పల్లీలు వస్తాయి, మనం లోపల ఉన్న పల్లీలు తింటాం, పొట్టు తినాం కదా. పొట్టు వద్దు నాకు ఓన్లీ పల్లీలు లోపల ఇవ్వమంటే ఇస్తుంది అది చెట్టు? ఇవ్వదు కదా. ఆ పొట్టుకు కూడా ఏదో యూజ్ ఉంటుంది కదా, రైట్? సో కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకొని మనందరం ఆలోచించుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో మనం అసెస్ చేసి అవసరమైతే దానికి సంబంధించిన డేటాను పట్టుకొని అట్లా ముందుకు పోవాలి. ఓకే, అర్థమైందా? అంతేగాని నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు అనొద్దు. మనం ఎవరినే అంటలేం. అన్ని రిసోర్స్ ఉన్న పోలీసు వాళ్ళే చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ కాదంటున్నాం. మనకు లిమిటెడ్ రిసోర్స్ ఉన్న మనం చెప్పేది 100% కరెక్ట్ కావాలని ఆశించడం తప్పవుతుంది కదా. పోలీస్ అనేది చూపెట్టిండు, ఇట్లా వచ్చిండు, ఇట్లా పోయిండు, ఇట్లా ఒకటి లైట్ వేసిండు, ఇట్లా పిన్ పాయింట్ పెట్టి చూపెట్టిండు, ఆడ దుమ్ములు వేసింది అన్ని చూపెట్టిండు. అయినా మనం నమ్ముతలేమే మరి. కానీ అనిల్ కొండూరు జాబేజ్ నమ్మి అది కరెక్ట్ అని నమ్మి ఆర్టీవీలో పోయి డిబేట్లు చేస్తున్నాడే, వాడిని తిడుతున్నాం కదా. మరి పోలీసులు చెప్పింది నమ్మేయాలో నోరు మూసుకోవాలి, అయిపోయింది కదా. అంటే అధికారికి చెప్పిందే మనం నమ్ముతలేనప్పుడు వాళ్ళే అన్ని రిసోర్స్ ఉన్నలే చెప్తే ఇది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టారు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకో కారణం అని చెప్తున్నప్పుడు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్లో మెజారిటీ కరెక్ట్ ఉండొచ్చు, ఎక్కడో 1-2% వాళ్ళు మనం చెప్పిన సోర్స్ ఎక్కడన్నా డిఫరెన్స్ ఉండొచ్చు. అంత మాత్రమే ముచ్చడి చెప్పొద్దు అనొద్దు దయచేసి. ఓకే, ఎవరు శ్రవణ్ కొట్టం అన్న 100% ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు అధికారం భారతీయులందరికీ ఉంది, ఇప్పటి వరకు ఉంది. కానీ అది లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ ఏంది అంటే ఎవరు కన్వర్ట్ కావద్దని చెప్తున్నారు. నువ్వోడు చెప్పడానికి, నేనేదో మొక్కలు నువ్వోడు నిర్ణయించడానికి, అది మరి అదే అందరూ అడగాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు మళ్ళీ ఇస్కాన్లకు ఎవరు జాయిన్ కావద్దు అంటారు. మరి ఒప్పుకుంటారా? ఇల్లు వేరే దేశం వాళ్ళు మా దేశంలో ఒక్క గుడి ఉండవద్దు అంటారు, ఒప్పుకుంటారా? దుర్మార్గులు.
ఇక శ్రీనివాస్ యాదవ్ నీకు ఎక్కువ విలువ ఇచ్చిన. ఓకే, నువ్వు ఆర్యుల బూట్లు అక్కడ మానేసిన రోజు నీకు విలువ ఇస్తా. ఓకే. విక్టర్ బాబు, మనిషి బుద్ధి ఎలా తయారైందంటే ఏ మాట అయినా మనకు నచ్చితేనే అది నిజం, మనకు నచ్చకపోతే అది అబద్ధం. కరెక్ట్ విక్టర్ బాబు. వాళ్ళ పేర్లు చెప్పనంత వరకు అందరికి నచ్చుతుంది, ఒకసారి పేర్లు చెప్పడం స్టార్ట్ అయితే నచ్చదు. నిజం నిజం. మా ఇంట్లో అయినా సరే నేను ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పిన కదా స్టార్టింగ్లో ఒక స్టోరీ. ఇప్పుడు అక్కడ ఎవరి పేర్లు ఎవరు వాళ్ళకి నాకు ఏమవుతారో అన్ని చెప్పినా అనుకో, ఇప్పుడే వస్తుంది నా కాలు, లైన్లో ఉన్నప్పుడే వస్తుంది. పేర్లు చెప్తే సమస్యలు వస్తాయి, పేర్లు చెప్పినంత వరకు ఏ సమస్య రాదు. రేచల్ తాడిపర్తి, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ.